సార్ గురించి మనం చెప్పడానికి ఈ దినం మనం అందరం పార్ట్నర్షిప్ లో ఉన్నాము. బైబిల్ ట్రైనింగ్ పొందినాము. సత్యాన్ని గ్రహించినాము. సత్యం వల్ల నడుచుకోవాలా అనే మార్గాన్ని దేవుని ద్వారా పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మనం చక్కగా ఇంతవరకు వాక్యాన్ని ఎక్కడన్నా వక్రీకరించడానికి కానీ లేక తెలియని మనం చెప్పడం కానీ జరగకుండా క్రమంలోను పద్ధతిలోను ప్రార్థనలోను అన్ని విషయాల్లో నా మటుకైతే చాలా నేను మేలును పొందిన పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా వాక్యాన్ని బాగా నేర్చుకున్నా. ఒక సంవత్సరం అయితే 6 నెలలు పోయి ఒక రోజు ఒక 2 క్లాసులకు ఎగరగొట్టినందుకు మళ్ళీ సంవత్సరం వరకు ఆ ఇంట్రెస్ట్ నేను మళ్ళీ సంవత్సరం అంతా పూర్తి చేసుకున్నా. ఇది చాలా సంతోషం. ఈ సమయం మన వాక్యం వినడానికి సార్కి ఇస్తున్నాను ఈ సమయాన్ని. సార్ వందనాలు సార్. వందనాలయ్యా. థ్యాంక్ యూ సార్. దేవుని నామంలో మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఉదయకాలము మనమందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్య వెలుగులో చాలా విలువైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఇంకా రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినము మనము ధ్యానించే అంశము ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో ఆశీర్వాదాలు. కుటుంబం ద్వారా దేవుని యొక్క పరిచర్యకు దేవుని ఆశీర్వాదాలు అన్న అంశాన్ని మనము కలిసి ధ్యానిద్దాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, జీవగల తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ సన్నిధిలో మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ వాక్య వెలుగులో ఈ విలువైన అంశం కుటుంబము ఆశీర్వాదాలు అనే అంశం గురించి మేము ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడండి. మా జీవితాలు, మా కుటుంబాలు మీ నామానికి మహిమకరంగా, నీ సేవకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరుకుని ఆ విధంగా సృష్టించుకొని రక్షించుకొని ఈ భూమి మీద స్థాపించి నిలబెట్టుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఆ ఉద్దేశాలు నెరవేర్పడట్లో మాతో ఉండండి, మాతో మాట్లాడండి. అల్పుడైన నేను ఈ విషయాలని బిడ్డలతో పంచుకుంటున్నప్పుడు మీరే మా అందరితో మాట్లాడవలసిందిగా మీ సహాయం కోరుకుంటూ నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడవలసిందిగా యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం కుటుంబం గురించి ఆలోచిస్తున్నప్పుడు సామాన్యంగా ఈ లోక సంబంధంగా కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే కుటుంబము అంటే అవర్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అవర్ ఫ్యామిలీ ఆర్ గాడ్స్ ఫ్యామిలీ? మన కుటుంబమేనా లేక దేవుని కుటుంబం అంటే దేవుని కొరకు ఏర్పరచబడ్డ కుటుంబమా అన్నదాన్ని మనం చూద్దాం. సామాన్యంగా మెనీ ఆఫ్ us థింక్ ఇట్ ఈజ్ అవర్ హోమ్. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము అన్నట్లుగా ఉంటాం. రెండోది, ప్లాన్స్ ఫర్ అవర్ హోమ్ ఫ్యామిలీ. మా కుటుంబం కొరకు ప్రణాళికలు. ఏమేమి ప్రణాళికలు? అవసరతలు ఉన్నాయి, నీడ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, మా కుటుంబంలో మన పిల్లలు, మేము. తర్వాత ప్రాపర్టీ, కుటుంబం, హౌస్ కారు ఫార్ అవర్ ఫ్యామిలీ. మనీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ మా కుటుంబానికి కావాలి అని ఈ లోక సంబంధించిన మనుషులకు ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ విశ్వాసులైన వారికి కూడా ఇవి ఉండటం తప్పేమి కాదు. కానీ ఇవే ప్రథమ స్థానం తీసుకోకూడదు అని ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏమైనా ఒకరిద్దరు స్పందించవచ్చు. ఈ విషయాలు ప్రతి కుటుంబము ఆలోచిస్తుందా లేదండి?
చెప్పండి. ఆలోచిస్తారు అంకుల్. కదా? ఆలోచిస్తారు అంకుల్. రైట్. మన కుటుంబము, మన కుటుంబాన్ని గురించిన ప్రణాళిక, మన కుటుంబ అవసరతలు, మన పిల్లలు, మనకు ఇల్లు కావాలి, కారు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. అయితే విశ్వాసులైన మనం, ఇది లోకస్తులకు ఉంటుంది. విశ్వాసులైన మనము దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే, విశ్వాసులకు దేవుడే మన యొక్క కుటుంబాలకు ఎప్పుడు పెళ్లి కాకముందే, మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, మన గురించి ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనను ఏర్పరచుకున్నాడు, సృష్టించుకున్నాడు, రక్షించుకున్నాడు. అదే ఉద్దేశంతో వివాహంలో నడిపించి కుటుంబాన్ని స్థిరపరచాడు. అంచేత మనము మన కుటుంబం గురించి ఆలోచిస్తే ఇక్కడ ఉందంటే, ఇట్ ఈస్ నాట్ అవర్స్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ. ఇది మన కుటుంబం కాదు, దేవుని కుటుంబము అని ఒక భక్తుడు చెప్తాడు. ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇట్ ఈస్ నాట్ నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, మనందరం మన కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉంటే, దేవుని వాక్యంలో ఉందంటే, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫ్యామిలీ బట్ ఇట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ అని ఉంటుంది. దానికి ఇక్కడ ఇచ్చే ఒక భక్తుడు ఏం చెప్తుంటే, లారీ క్రిస్టియన్సన్ అని ఆయన ద క్రిస్టియన్ ఫ్యామిలీ అని ఒక బుక్ రాశారు. దానిలో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే, ద ఫ్యామిలీ బిలాంగ్స్ టు గాడ్. కుటుంబము దేవునికి సంబంధించింది. హీ క్రియేటెడ్ ఇట్. దేవుడే ఈ కుటుంబాన్ని సృష్టించాడు. తర్వాత హీ డిటర్మైన్డ్ ఇట్స్ ఇన్నర్ స్ట్రక్చర్. దీని యొక్క ఇన్నర్ స్ట్రక్చర్, కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, తర్వాత పెళ్ళి అయినప్పుడు భర్త తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు వారిని విడిచి ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరమై కుటుంబంగా జీవించాలి అని దేవుడు ఆయన సృష్టించుకున్నాడు. ఆయన ఆ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉండాలని. ఇటువైపు భర్త తల్లిదండ్రులు ఉంటారు, ఇటువైపు భార్య తల్లిదండ్రులు ఉంటారు. కానీ వారిద్దరిని విడిచి ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరమై ఒక కుటుంబంగా జీవిస్తారు అన్నదాన్ని మనము దేవుని వాక్యంలో ఈ యొక్క వాక్యాల ప్రకారంగా చూస్తాం. ఇంకా ఆయన ఏమంటారంటే, గాడ్ అపాయింటెడ్ ఫార్ ఇట్స్ పర్పస్ అండ్ గ్లోరీ. నీ కుటుంబము, నా కుటుంబము, మనందరి కుటుంబాలు ఈ లోకములో ఎందుకు సృష్టించబడ్డాయి, ఎందుకు జతపరిచాడు, ఆ యొక్క కుటుంబం యొక్క ఉద్దేశాలు ఏంటి అనే దాన్ని దేవుడు నిర్ణయించాడు. దాని యొక్క ఉద్దేశాలు, దానికి ఉండవలసిన గోల్స్, గురులు కూడా దేవుడు నియమించాడని చూస్తున్నాం. ఇంకా చూసినట్టయితే, బై డివైన్ పర్మిషన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ మే కోఆపరేట్ విత్ గాడ్స్ పర్పస్ అండ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే అర్థం ఏంటంటే, ఒక భర్త, భార్య, దేవుడే ఈ యొక్క కుటుంబాన్ని నిర్మించాడు కాబట్టి ఆ దేవుని నడిపింపులో ఆయనతో సహకరించి ఆయన నడిపిస్తుంటుండగా, భర్త నీవు ఇలా ఉండాలి, భార్య నీవు ఇలా ఉండాలని ఆయన ఆల్రెడీ నియమించాడు కాబట్టి ఆ విధంగా దేవునికి లోబడి ఆయన ఉద్దేశాలు ప్రకారంగా మనము జీవిస్తూ ముందుకు సాగిపోతుంటే మన కుటుంబాన్ని కడుతూ ఉంటాడని చెప్పి ఆ భక్తుడు అంటాడు. ఇంకా చూసినట్లయితే, బట్ అవర్ హోమ్, బట్ ద హోమ్ దే బిల్ట్, అంటే వి ఎస్టాబ్లిష్, మనము స్థాపించుకునే ఈ కుటుంబము రిమైన్స్ హీజ్ ఎస్టాబ్లిష్మెంట్. ఆయన ఏమిటంటే, మనము మ్యారేజ్ చేసుకొని కుటుంబంగా నిర్మించుకున్న మన కుటుంబము మనం నిర్మించుకున్నా
అది ఆయన నిర్మించిన కుటుంబము అంటాం. ఎందుకంటే కీర్తనలో 127 ఒకటో వచనం ప్రకారంగా, కీర్తనలో 127 ఒకటో వచనం ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థము అని చెప్తుంది. సో కాబట్టి యెహోవా దేవుడు మన కుటుంబాల్ని కట్టుచు, మన కుటుంబాలకు ఆయన పునాది వేసి ఆ కుటుంబాల్ని కాపాడుతూ ఉంటున్న దేవుడి కాబట్టి ఆ యొక్క కుటుంబము దేవుని కుటుంబం అని చెప్పి ఆ యొక్క లారీ క్రిస్టెన్సన్ అంటాడనమాట. అంచేత కాబట్టి a couple need to recognize, భార్యాభర్తలంగా మనము recognize family is God's and they need to cooperate with God by obeying, living and serving God. నేను కొంతమందికి కోహోస్ట్ ఇచ్చాను. దయచేసి వచ్చిన వాళ్ళని మీరు సబ్మిట్ చేయండి. నేను ఇక టీచ్ చేస్తూ వాళ్ళని సబ్మిట్ చేయలేను. దయచేసి చాలా మందికి నేను కోహోస్ట్ ఇచ్చాను. దయచేసి మీరు సబ్మిట్ చేయండి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రకారంగా మన కుటుంబాలు మనమే, మన భార్యాభర్తలు, మన పిల్లలు కుటుంబంలో ఉన్నాము, మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాము. అయినప్పటికీ అది దేవుని కుటుంబము. దేవుడు దీన్ని స్థాపించాడు. దేవుడు దీన్ని దేవుని చిత్త ప్రకారంగా ఆయన వాక్యానుసారంగా ఎఫెసీ 5:22 నుంచి 33 ప్రకారంగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. దీనికి పునాది, కుటుంబానికి పునాది వేసింది ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయము 18 నుండి 25 వరకు అని చూస్తే అది పునాదిగా చూస్తాము. ఆ యొక్క పునాది మీద కుటుంబం ఎలా ఫంక్షన్ కావాలనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు, లేక 21 వచనం నుంచి 33 వరకు అని చూస్తే చక్కగా భార్యాభర్తలు దేవుని యందు భయం చేత ఒకరినొకరు లోబడి ఉంటాం. భర్త బాధ్యతలు ఎరిగి భర్త, భార్యాభర్తలు ఎరిగి భార్య ఒకరినొకరు దేవునిలో భయం కలిగి జీవించాలని ఈ వాక్యాలు చెప్తున్నాయి. ఇంకా మనం చూసిన ఇక్కడ మనం ఈ యొక్క పిక్చర్ కనిపిస్తుందని మీకు పిక్చర్ కనిపిస్తుందా? ఈ పిక్చర్లో ఎవరు చూస్తామంటే నోవా ఫ్యామిలీని చూస్తాం. నోవా ఫ్యామిలీ స్టాండ్స్ వర్తీ టు బి యూజ్డ్ ఫార్ గాడ్. దేవుని కొరకు వాడబడే కుటుంబము, దేవుని కొరకు వాడబడి సమాజానికి, లోకానికి ఆశీర్వాదాన్ని తెచ్చిన కుటుంబంగా మనం చూస్తాం. నోవా గురించి మనం కానీ చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు దేవునితో నడిచాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పాపం చేసి నాశనం కాబోతున్న పరిస్థితుల్లో, ప్రపంచాన్ని నాశనం చేయబోతున్న పరిస్థితుల్లో, లోకములో అందరూ పాపంలో, శాపంలో ఉండగా నోవా అటువంటి పరిస్థితిలో దేవుని యందలి నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను, దేవుని యందలి భయము, భక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నందువల్ల దేవుడు నోవహుని వాడుకున్నాడు. నోవహు దేవుని చేత వాడబడుతున్నప్పుడు ఈ పిక్చర్లో మనం కానీ చూసినట్లయితే గమనించండి. పిక్చర్లో చూస్తే నోవహు తన భార్య, తన 3 కుమారులు, కోడళ్ళు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా దేవునికి లోబడి దేవునితో నడుస్తూ దేవుని యొక్క కార్యాన్ని చేస్తున్నారో అక్కడ మనం చూస్తాం. దాన్ని బట్టి చూస్తే 6వ అధ్యాయం 7వ వచనం, 22వ వచనం కానీ చూస్తే దేవుడు చెప్పిన ప్రతి మాట తప్పిపోకుండా నోవహు తన కుటుంబము జరిగించారు అంటుంది. తర్వాత 7వ అధ్యాయము 1వ వచనంలోను 5వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. నోవహు యథార్థవంతుడిగాను, నీతిమంతుడిగాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, అప్పటి రోజుల్లో ఆ యొక్క ఓడ తయారు చేయడం అనేది అంత సామాన్యమైన పని కాదు. ఒక ప్రక్క అందరూ ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా దేవుని మాట ప్రకారంగా ఆ విధంగా నిలిచి దేవునితో నడిచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన నోవహు కుటుంబాన్ని మాదిరిగా మనం చూస్తున్నాం. సో కాబట్టి మన కుటుంబాలు ఈ యొక్క మాదిరి, ఈ యొక్క స్టేట్మెంట్ బట్టి
నోవహు కుటుంబాన్ని బట్టి చూస్తే మన కుటుంబాలు మన కొరకు కాదు. మనం వివాహం చేసుకునేది మన కొరకు కాదు. మనం భార్యాభర్తలుగా జీవించేది మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు అలౌ చేస్తాడు. కానీ ముఖ్యంగా మనము దేవుని కొరకు, మన కుటుంబము దేవుని కుటుంబము, మన పిల్లలు దేవుని పిల్లలు, మన పిల్లలకు వాళ్ళకు చదువు, భవిష్యత్తు అంతా మనం ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తామో అంతకంటే ఎక్కువగా దేవుడు ఆలోచించి మన గురించి, మన కుటుంబాల గురించి నడిపించే గొప్ప దేవుడు అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాము. అంచేత ఇట్ ఈస్ నాట్ అవర్ కుటుంబము, బట్ ఇట్ ఈస్ గాడ్స్ కుటుంబం, దేవుని యొక్క కుటుంబం అని మనం క్లియర్గా అక్కడ చూస్తుంటున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే 127, 128 ప్రకారంగా ఈ యొక్క కుటుంబాన్ని కట్టే విషయంలో పాత్రలు, బాధ్యతలు కానీ చూస్తే, పాత్రలు, బాధ్యతలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబాన్ని కట్టే విషయంలో పాత్రలు, బాధ్యత కానీ చూస్తే దేవుని యొక్క పాత్ర మన కుటుంబానికి, ఎందుకు మన కుటుంబం మనది కాదు దేవుని కుటుంబం అని చెప్పబడుతుందంటే ఈ యొక్క దేవుని వాక్యం ప్రకారంగా దేవుడు మన కుటుంబాన్ని కట్టే విషయంలో ఆయన పాత్ర ఉన్నది, ఆయన బాధ్యత ఉంది. ఇక్కడ కుటుంబాన్ని ఈ యొక్క 127వ కీర్తన ప్రకారంగా 3 విషయాలు దేవుడు మన కుటుంబం పట్ల చేస్తాడు. ఒకటి, మన కుటుంబాన్ని కట్టుతూ ఉంటాడు. గాడ్ బిల్డ్స్ అవర్ హోమ్. 2, మన కుటుంబాన్ని హీ వాచెస్, ఆయన మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతాడు. 3, కుటుంబానికి కావాల్సిన అక్కర్లు తీరుస్తాడు. 3 విధాలుగా దేవుడు మన కుటుంబాన్ని కట్టుచున్నాడు, కాపాడుచున్నాడు, అక్కర్లు తీరుస్తూ ఉన్నాడు. అంచేత కీర్తనకారుడు 23వ కీర్తన చూస్తుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, లేమి కలుగదు. యెహోవా మనకు కాపరిగా ఉండి మనకి ఏ కొదువ లేకుండా ఆయన తీర్చేవాడిగా ఉంటాడని చెప్పి యెహోవా మనల్ని ఎప్పుడు కడుతున్నాడు? వివాహమైనప్పుడు కట్టడం మాత్రమే కాదు, పుట్టినప్పటి నుంచి మన యొక్క ఆయుష్, ఆరోగ్యము, అవకాశాలు ఇచ్చి రక్షణ పొంది దేవుని బిడ్డల సహవాసంలో ఎదుగుచు దేవుని కొరకు చదువుకుంటూ దేవుని కొరకు ఉద్యోగం సంపాదించుకొని దేవుని కొరకు దేవుని చిత్తాన్ని ఎరిగి వివాహం చేసుకొని ఒక అమ్మాయి అబ్బాయిని దేవుని చిత్తంలో తెలుసుకొని వివాహం చేసుకొని మనం జీవిస్తూ ఉంటుంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కడుతూ ఉన్నాడు, వివాహమైనప్పుడు దానికి పునాది వేశాడు. అప్పటి నుంచి మనము వివాహంలో కుటుంబము కట్టుచూ ఉంటుండగా ఆయన కట్టుచూ ఉంటాడు, కాపాడుచూ ఉంటాడు, ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ప్రొవైడ్ చేసే దానిలో ఆరోగ్యము, ఆర్థిక వనరులు, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది సంతాన ఆశీర్వాదాన్ని కూడా కలుగ చేసి దేవుడు మన కుటుంబాన్ని కట్టుచూ ఉంటాడని చెప్పి ఆ యొక్క కీర్తనలో మనం 127వ కీర్తనలో చూస్తాం. అయితే భర్త పాత్ర, బాధ్యత ఏంటంటే 128వ కీర్తనలో చూసిన ప్రకారంగా భర్త ఫియర్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు అని చెప్పి 128వ కీర్తన చెప్తుంటే, భర్త ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని వాక్యం ప్రకారంగా తాను జీవించేవాడు. దేవుని వాక్యాన్ని చదవటంలో ప్రతిరోజు క్వైట్ టైం చేసుకుంటూ, ప్రతిరోజు భార్యతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవించే భర్త. అది ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. 2, దేవుని వాక్యానుసారంగా జీవించటం. 3, తన భార్యను క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా తన భార్యను ప్రేమించి సంరక్షించి పోషించి క్రీస్తు ప్రభు వలె త్యాగపూరితమైన ప్రేమ, భద్రపరిచే ప్రేమ, పరిశుద్ధపరిచే ప్రేమ, భద్రంగా దేవుని వాక్యానుసారంగా ఇద్దరు కలిసి జీవించే విధంగా నడిపించే ప్రేమతో ఆ భార్యను నడిపిస్తూ ఉంటాడని చెప్పి 128వ కీర్తనలో మనము మొదటి భాగంలో చూస్తాం. మరి భార్య పాత్ర, భార్య బాధ్యత కానీ చూసినట్లయితే, భార్య obeys her husband in everything. సంఘము క్రీస్తుకు ఏ విధంగా విధేయత చూపించిందో
అదేవిధంగా భార్య అన్ని విషయంలో భర్తకు విధేయత చూపి, భర్తకు సహకరించి, భర్తకు ప్రేమికురాలుగాను, ప్రియురాలుగాను సహకరించేదిగా ఉండి, ఇద్దరు కూడా అన్యోన్యంగా దేవుని ప్రేమలో, దేవుని వాక్యానుసారంగా వారిద్దరూ వేరువేరుగా వ్యక్తిగత వైద్యం చేసుకుంటూ, ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, ఇద్దరు కలిసి దేవునిలో, దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క గురులు పెట్టుకొని దేవుని కొరకు జీవిస్తూ, దేవుని యొక్క బిడల సహవాసంలో, సంఘములోను, దేవుడు వారిని నడిపించిన మిషన్లో, యువిఎస్ఐ కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ కావచ్చు, ఇంకా ఐఎం కావచ్చు, ఎఫ్ఎంపివి కావచ్చు, ఇలాంటి మినిస్ట్రీలు కూడా ఇన్వాల్వ్ అవుతూ వారిద్దరు కూడా అన్యోన్యంగా దేవునిలో ముందుకు సాగిపోతూ ఉంటే రివార్డ్, వారికి వచ్చే బహుమానం ఏంటంటే ఈ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ లేబర్. తాను వాళ్ళు సంపాదించుకునే జీతము చిల్లి సంచిలో వేసినట్టుగా ఉండదు, కానీ అది 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 50 రూపాయలైనా దాన్ని దేవుడు దీవించి భద్రపరుస్తాడు. ఆ రాబడిలో దేవుని భాగాన్ని దేవునికిచ్చి, దేవుడు ఇచ్చిన ఆ కొద్దిలోనే మనం సర్దుకుంటూ తృప్తి కలిగి కృతజ్ఞత బుద్ధితో దేవునితో జీవిస్తూ ఉంటే ఇక్కడ ఫలితం ఏంటంటే యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నీ కష్టార్జితమును సంతోషంగా అనుభవిస్తావు. అంతేకాదు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య నీ ప్రేమలో, నీ గృహంలో, నీ యొక్క లోగిటలో, నీ యొక్క ఆప్యాయత అనురాగాలతో ఆమె నీ ప్రేమలో వర్ధిల్లుతుంది, అభివృద్ధి అవుతుంది. అలాగే అభివృద్ధి అవుతున్నప్పుడు తనకున్న తలాంతులు, తనకున్న ఆశలు, తనకున్న కుటుంబాన్ని దేవుని చిత్త ప్రకారంగా కట్టుకునే అవన్నీ కూడా ఫలింప చేయడానికి భర్త సహకారం ఉంటుంది. సామెతలో 31:10 నుండి చెప్పిన ఆ యొక్క ఎంతో మోడలైన భార్యగా, తల్లిగా ఎలా ఉంటుందో అలాంటి ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాం. ఆ ఫలించు ద్రాక్షవల్లిలో ప్రథమమైన ఫలము గర్భఫలం. తన భర్తతో కలిసి గర్భఫలం కలిగి ఆ యొక్క బిడ్డలో ఆలివ్ షూట్స్ వలె, ఒలివ మొక్కల వలె ఆ బిడ్డలో ఎదిగేవారుగా ఆనందదాయకంగా భార్యాభర్తలు, పిల్లలు కలిసి దేవునిలో అభివృద్ధి అయ్యేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాట్లో కుటుంబము దేవుని నామ మహిమ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది మనం గమనించాల్సింది. వివాహం చేసుకుంటున్నప్పుడు నా ఇష్టం వచ్చిన అబ్బాయి, నా ఇష్టం వచ్చిన అమ్మాయి ఎర్రగా ఉండాలి, పొడుగు జడ ఉండాలి, కోల ముక్కు ఉండాలి, ఇవన్నీ లోకానికి సంబంధించింది. అవి అందము, వ్యర్థము, అది క్షణంలో మారిపోయేది. అది కాదు. ఇంతేకాదు, ఉద్యోగము, డబ్బు, ఆస్తి ఇవన్నీ కూడా మారిపోతాయి. ఏది నిలబడతారు? దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, దేవుని వాక్యము ఏ విధంగా భూమి ఆకాశములు గతించినా కూడా వాక్యము శాశ్వతంగా నెరవేరుతుందో అదే విధంగా వాక్యానుసారంగా జీవించే భర్త, భార్య దేవుని యొక్క వాక్యములో నిలబడి ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా ఉంటారన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మన కుటుంబాలు ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. అయితే ఈ సమయంలో మనకు మాదిరికరమైన కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం, పాత నిబంధనలో మనము నోవహు కుటుంబం చూసాము. ఇంకా తర్వాత చూడాలంటే అబ్రహాము కుటుంబము, ఇంకా ఇలాగా మనం కుటుంబాలు చూడొచ్చు. అయితే మనము కొత్త నిబంధనలో ఒక కుటుంబాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1 నుండి 4 వరకు ఎవరైనా ఒకరు చదవండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1 నుండి 4 వరకు ఒకళ్ళు, 24 నుండి 28 వరకు ఒకళ్ళు చదవండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని
క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వాడితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను ఒప్పించుచు ఉండెను. మేడం సిస్టర్ లింక్ 24 నుండి చదవమంటారా? ఇంకొకటి చదువుతారు. మళ్ళీ 24 నుంచి 28 వరకు కూడా చదవండి. అలెగ్జాంద్రియ వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచడి. తరువాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత చాలండి. థ్యాంక్ యూ. సో ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఈ చదవబడిన వాక్య భాగాల్లో ఎవరి గురించి చెప్పబడ్డది? ఏ కుటుంబము మోడల్ ఫ్యామిలీగా ఉంది? ఏ అండ్ పి ఈజ్ ఎ మోడల్ ఫ్యామిలీ అని రాశాను. ఏ అండ్ పి మోడల్ ఫ్యామిలీ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. ఏంటి ఇక్కడ? అకులా ప్రిస్కిల్లా ఎంతో మాదిరికరమైన కుటుంబంగా, దేవుని కొరకు వాడబడిన కుటుంబంగా మనము ఈ వాక్య భాగాలను బట్టి చూస్తాం. దయచేసి వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేయండి, పోస్తున్న వాళ్ళు. సో వాళ్ళ గురించి మొదటి పాయింట్ చూసినట్టయితే దే వర్ ఈక్వల్ పార్ట్నర్స్. మనం ముందుగా చూసిన వాక్య భాగాల్లో ప్రకారంగా వాక్యానుసారంగా భార్యాభర్తలు వారి యొక్క జంట, వారి యొక్క ఇద్దరు కూడా వేరు వేరు కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు, వేరు వేరు కల్చర్ ఉన్నవాళ్ళు కావచ్చు. కానీ వివాహం చేసుకొని భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పుడు వాళ్ళు గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని దే వర్ ఈక్వల్ పార్ట్నర్స్. దేవుడు యేసు ప్రభు నేను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తములో నీవు నా భర్త అని దేవుడు ఇచ్చాడు కాబట్టి నిన్ను గౌరవిస్తూ, నీవు నా భార్య అని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నిన్ను గౌరవిస్తూ కలిసి ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్గా ఉంటాం చూస్తాం. దాంట్లో 3 విషయాలు చూస్తాం. ఒకటి, దే వర్ 1 యూనిట్ 1 ఫ్లెష్. ఆదికాండం 2:22-24 వరకు చదివితే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమైందురు. ఆ ప్రకారంగా వారిద్దరు కూడా వారి యొక్క తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరమై ఒకే యూనిట్గా ఒకే ఫ్లెష్గా ఒకటిగా ఉన్న విషయాన్ని అక్కడ చూస్తాం. రెండవది, దాంట్లో దే వర్ ఈక్వల్లీ యోక్డ్ ఫర్ ద సేమ్ విజన్, సేమ్ కాస్. వాళ్ళు ఇద్దరు కూడా ఒకటేమో ఈక్వల్ పార్ట్నర్గా ఉంటాం ఒకటి. రెండవది ఏంటంటే భార్యాభర్తలుగా దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటి? దేవుని కొరకు నేను నా భార్య కలిసి సాక్షార్థంగా జీవించాలి. నా కుటుంబము, సమాజములు, నా బంధువుల మధ్య, నా సంఘములో, సమాజములో దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. సాక్షిగా జీవిస్తూ దేవుడు మనకిచ్చిన తలాంతుల ప్రకారంగా, దేవుడు మనకిచ్చిన పిలుపు ప్రకారంగా, దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారంగా ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడడానికి ఇద్దరు కూడా ఒకే కాడి మీద ఆ యొక్క దర్శనాన్ని, ఆ భారాన్ని, ఆ బాధ్యతని నెత్తనేసుకొని భుజాన్ని పెట్టుకొని మోస్తున్నట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నేను సాత్వికుడును దీన మనసు
కలవాడు కనుక మీరు నా ఎద్దుకు వచ్చి ఆ కాడిని మొయ్యండి అని చెప్పాడు కదా. ఆ విధంగా ఆయన దర్శనాన్ని తీసుకొని వారిద్దరు కూడా ఆ బాధ్యతను ఇద్దరు మోస్తూ ఉంటున్న విషయాన్ని చూస్తున్నాం. మూడోదిగా చూస్తే దానిలో దే ఆర్ స్ట్రైవింగ్ టుగెదర్ ఇన్ ద మిషన్. దేవుని యొక్క పరిచర్యలో ఈ యొక్క వాక్యం మనం చదువుకున్న వాక్యాల ప్రకారంగా చూస్తే ఒక ప్రక్క వాళ్ళ యొక్క డేరాలు కొట్టుకొని ఉద్యోగం ఆ యొక్క వ్యాపారం చేసుకుంటూ దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటూ దేవుని సేవలో వాడబడుతుంటున్న దర్శనం కలిగి దేవుని సేవలో సంఘాలను బలపరుస్తూ సంఘాలను స్థాపించి బలపరుస్తూ ఉద్యోగం చేస్తున్న పౌలు లాంటి సేవకునితో కలిసి దేవుని సేవలో దేవర్ టుగెదర్ స్ట్రైవింగ్, కష్టపడి వ్యాపారం చేసుకుంటూ సేవలో సేవకునితో కలిసి వారు చక్కగా దేవుని సేవలో వాడబడుతున్న విషయాన్ని చూస్తాం. కాబట్టి ప్రియరా, మనము దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన కుటుంబంలో పునాదులు భార్యాభర్తలో ఈక్వల్గా ఉండాలి. అంటే ఈక్వల్ పార్ట్నర్స్గా ఉండాలంటే మనలో తేడాలు ఉండవని కాదు. నీవు పెరిగిన బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి, మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఇద్దరు కలిసి ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవటం, ఇద్దరు కలిసి ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా దేవుల్లో ముందుకు సాగిపోవడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం, ఒకళ్ళొకళ్ళు చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అపవాది వాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొచ్చి సమస్యలు తీసుకొచ్చి వారు వారికై సంతోషంగా ఉండలేరు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేరు. అంతేకాదు తల్లిదండ్రులకు కష్టాన్ని తీసుకొస్తారు, పిల్లలకు చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది. అలా ఉండకుండా ఈ విధంగా ఈక్వల్ పార్ట్నర్స్ ఈ యొక్క 3 విషయాలు కలిగి మనము జీవించాలని ఒక మోడల్ చూస్తాం. ఇంకొక మోడల్ కానీ చూస్తే దే ఓపెన్ దేర్ హోమ్ ఫార్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్య కొరకు వారి యొక్క హోమ్ను ఓపెన్ చేశారు. ఇంట్లోకి ఆ యొక్క అపోల్లో ఆ యొక్క పౌలుని ఆహ్వానించారు. దే ఓపెన్ ద హోమ్ అండ్ దే హ్యావ్ ఇన్వైటెడ్ పాల్ టు బి. ఒకటేమో రోమా పత్రిక 16వ అధ్యాయము 3 నుండి 5 వచనాలకు కానీ చదివితే పౌలు వాళ్ళకి రాస్తున్నప్పుడు ఈ విధంగా రాస్తాడు. ఇక 3 నుంచి 5 వరకు అని చదివితే అక్కడ ఏమని రాస్తా అంటే, ఎవరిని చదువుతారా? రోమా పత్రిక 16వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిడి. మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు ఓకే, చదవండి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరికీ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిస్టర్. జాగ్రత్త గమనించండి. ఈ వచనాల ప్రకారంగా అపోల్లో గురించి, ప్రిసిల్లా గురించి ఏం గమనిస్తాం మనము? వారి ఇంట్లో సంఘము జరిగించడానికి, వాక్యం చెప్పడానికి, అనేకులకు ఆశీర్వదించడానికి ఇంటిని ఓపెన్ చేశారు. తర్వాత పౌల్ని ఆహ్వానించారు. పౌలు వారితో ఉండటమే కాదు, పౌలు కొరకు వాళ్ళు రిస్క్ తీసుకొని కూడా పనిలో వాళ్ళు సహకరించారు. సో ఆ విధంగా దేవుని యొక్క సంఘం వాళ్ళ ఇంట్లో ఉండాలని, సంఘం కొరకు వాళ్ళ యొక్క ఇంటిని రిస్క్ తీసుకొని దానివల్ల వాళ్ళ ప్రవసి పోతుంది అయినా కూడా సంఘం వాళ్ళ ఇంట్లో ఉండాలని. తర్వాత అపోల్లో పౌలుని ఆహ్వానించినప్పుడు తనకు ఒక రూమ్ ఇచ్చి, తనకు భోజనం పెట్టి, తనకు సేవలో సహకరించడం అదొక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇంకొకటి ఏంటంటే, మూడోది కానీ చూస్తే అపోలోనే యవ్వనొస్తుంది తను ప్రీచ్ చేస్తున్నప్పుడు తాను ఈడేం ప్రీచ్ చేస్తాడు, తప్పుడు బోధలు బోధిస్తున్నాడు, నువ్వు పనికిరావని చెప్పి అనలేదు. కానీ అతన్ని తీసుకొచ్చి అతన్ని పరామర్శించి భోజనం పెట్టి అతనికి దేవుని వాక్యాన్ని సరైన విధంగా బోధించి, బాబు ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలి చెప్పి తను ఎంకరేజ్ చేసి పరిచర్యలో ఎంతగానో వాళ్ళు వాడబడుతున్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సో కాబట్టి
దీని ప్రకారం చూస్తే ముందు చూస్తే మనము ఈక్వల్ పార్ట్నర్స్గా ఉండి విషన్ను షేర్ చేసుకొని పనిచేయడం ఒకటి. రెండవదిగా చూస్తే మన కుటుంబాన్ని సంఘం కొరకు, అవసరతలో ఉన్న దేవుని సేవకుల కొరకు, దేవుని సేవకులను ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటం, యవ్వనస్తులను ఇంటికి పిలిచి వాక్యం చెప్పి కౌన్సిల్ చేసి సేవలో సహకరించి పనిచేయడం అనేది చాలా అవసరం ఉన్న దాన్ని, అదొక పాయింట్ని మనము చూస్తున్నాం. మూడవదిగా చూసినట్టయితే దే వర్ ఎఫెక్టివ్ ఎవాంజలిస్ట్. వారు వ్యాపారం చేసుకునే వారైనప్పటికీ కూడా వారు ఎఫెక్టివ్ ఎవాంజలిస్ట్గా ఉన్నారు. ఎందుకంటే 18 అపోస్తల కార్యాలు 18:26 ప్రకారంగా వారికి దేవుని వాక్యం బాగా తెలుసు. అంచేత అపోల్లో అంత బాగా వాక్చాతుర్యంతో చెప్తున్నప్పటికీ అపోల్లో చెప్పే దాంట్లో కొంత లోపం ఉంది. ఈ కుర్రాడికి వాక్యాన్ని సరిగ్గా చెప్పడం నేర్పించాలి అని చెప్పి అపోల్లోని వాక్యం బోధించేలాగా, బలపరిచేలాగా, కౌన్సిల్ చేసేలాగా వాళ్ళకి వాక్యం తెలుసు. ఇంకోటి కానీ చూసినట్లయితే దే ఎయిమ్డ్ స్ట్రాటజిక్ సెంటర్స్. ఒక పట్టణాలకు వెళ్ళి వాళ్ళు తర్వాత పాయింట్లో మనం చూస్తాము, ఒక్కొక్క పట్టణం నుంచి ఒక్కొక్క పట్టణం వరకు తిరిగి ఎక్కడ ఉదాహరణకి విజయవాడ లాంటి పట్టణము, హైదరాబాద్ లాంటి పట్టణము, బొంబాయి లాంటి పట్టణము, ఇలాంటి పట్టణాల్లో ఎక్కువ మంది ఆయా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అలాంటి వాళ్ళ మధ్య సేవ జరుగుతుంది, సంఘం ఉంటుంది. సో కాబట్టి అలాంటి స్ట్రాటజిక్ సెంటర్స్ని ఏం చేసుకోవటం, తర్వాత ఫ్యూచర్ లీడర్స్గా ఉండే యవ్వనస్తులు లాంటి అపోల్లోని దగ్గర తీసి వాక్యం చెప్పి కౌన్సిల్ చేసి స్ట్రెంగ్తన్ చేయడము అది చూస్తాము. తర్వాత దే రిస్క్ దేర్ లైఫ్స్ ఫర్ ద మినిస్ట్రీ. ఇందాక రోమపత్రిక 16:3-4 వచనాలు చదివిన ప్రకారం చూస్తే సంఘం కొరకు వాళ్ళు రిస్క్ తీసుకొని దేవుని యొక్క సేవలో వారు ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. రిస్క్ గురించి నాకు ఒక విషయం గుర్తొస్తుంది. రీసెంట్గా మేము 5వ తారీఖు బయలుదేరి బిలాస్పూర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాం. గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు మాతో పాటు మేము తీసుకెళ్ళిన లగేజీ ఒక కారు మొత్తం అంత లగేజ్, పుస్తకాలు, సర్టిఫికేట్స్, ఇంకా వేరే వేరే అన్నీ కూడా అంత లగేజీ 200 మందికి సరిపోయే పేపర్స్ అటువంటి తీసుకెళ్ళాము. మేము ఆ లగేజ్ అంతా కారులో వస్తే మేము ఆటోలో వచ్చాము. అలాంటి లగేజ్ తీసుకొని ట్రైన్లో పోతూ ఉంటే నాకు ఒక భయం వేసింది. ఏంటంటే ఎవరన్నా పోలీస్ కానీ ఇంకెవరైనా కానీ చూసి ఈ లగేజ్ అంతా ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని కానీ వాళ్ళు చెక్ చేస్తే అది భయంకరమైన పరిస్థితి మాకు ఉండేదన్నమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా ప్రొటెక్ట్ చేశారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని కొరకు ఈ విధంగా దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో కొంత రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ను మనం ఎదుర్కొని దేవుని కొరకు నిలబడాలని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంకోటిగా చూస్తే దే మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వారు దేవుని యొక్క సేవ నిమిత్తము మనం దేవుని వాక్యంగా చూస్తే అపోల్లో పొంతువాడు అక్కడి నుంచి ఇటలీకి, ఇటలీ నుండి కొరింథకు, కొరింథ నుండి ఎఫెసస్కు, ఇవన్నీ కూడా ముఖ్యమైన మంచి మంచి పట్టణాలు. ఎఫెస్ నుంచి మళ్ళా తిరిగి ఇటలీ అంటే రోమ్ అన్నమాట. మళ్ళా రోమ్కు వెళ్ళి ఈ యొక్క ప్రదేశాలను తిరిగి 1 వ్యాపారము, 2 మిషన్. మనము ఉద్యోగం కానీ, మనము వ్యాపారం కానీ, లేకపోతే మన యొక్క సొంత పనులు ఏమైనా ఉండొచ్చు, అవన్నీ చేసుకుంటూ దేవుని సేవలో దేవుని యొక్క మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే దేవుని యొక్క సువార్త కార్యము జరగాలి. అందరూ అంతటా వాక్యాన్ని విని మారుమనసు పొందాలి. దేవుని రాజ్యం కొరకు సంఘములో చేర్చబడాలి. అందరూ కూడా సంఘముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అనేది మన యొక్క మెయిన్ గోల్. అందుకే మన కుటుంబము మన కొరకే కాదు,
దేవుని కుటుంబము దేవుని కొరకు అన్నది మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ కుటుంబం చాలా సవాలుగా దేవుని కొరకు ఈ విధంగా వాడబడట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో వీరి గురించి చాలా స్పష్టంగా చూస్తున్నాము ప్రియులారా. సో కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మందు మనము ఈ యొక్క ఫ్యామిలీ గురించి చూసినట్టయితే, ఒకటి దే ఆర్ ఈక్వల్లీ యోక్డ్. తర్వాత రెండవది వాళ్ళ యొక్క కుటుంబాన్ని సంఘం కొరకు ఓపెన్ చేశారు. మూడవది దేవుని వాక్యంలో థరోగా నేర్చుకున్నారు. దేవుని యొక్క సేవ నిమిత్తము ఒక పట్టణం నుండి మరొక పట్టణం వరకు ఆ రోమా సామ్రాజ్యము పాలనలో వారు కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సేవ విస్తరణ కొరకు వారు వాడబడ్డారు. దేవుని సేవకులు లాంటి దేవుని సేవకుడైన పౌలు లాంటి గొప్ప దైవజనుల్ని ఆహ్వానించి కుటుంబంలో తనకు ఆతిథ్యం ఇచ్చి సేవలో సహకరించారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబము నీ ఒక్కటే అనుకుంటున్నావా? నీ సొంతగా నీ ఇష్టానుసారంగా వాడుకోవాలనుకుంటున్నావా? నీ భార్య నీ బిడ్డలు నీ ఇష్టానుసారంగా నడిపించుకోవాలనుకుంటున్నావా? నీ భర్త నీ బిడ్డలు నీ ఇష్టానుసారంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంటుంది. దేవుడు నీ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి ఎంతో శ్రద్ధతో ఆలోచిస్తూ నిన్ను దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని మహిమ కొరకు తీర్చిదిద్ది నీ కుటుంబాన్ని కట్టి ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ మనతో సవాల్ చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుని కొరకు మనము ఎలా జీవిద్దాం? కొత్తగా వివాహం చేసుకొని కుటుంబాన్ని సెట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదు ఒక 10 సంవత్సరాల నుండి వివాహమై దేవుని కొరకు జీవించే వాళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు. దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం? మా ఫ్యామిలీ ఇప్పటికీ 44 సంవత్సరాలు అయింది దేవుని కొరకు జీవించడం. దేవుని కొరకు జీవిస్తూ దేవుని సేవలో మా కుటుంబము ఈ విధంగా మొదట మేము విజయవాడలో మా కుటుంబాన్ని ప్రారంభం చేశాము. తర్వాత రాయలసీమలో కర్నూలు పట్టణంలోను ఆ ఏరియాలో 4 సంవత్సరాల నుండి కుటుంబాన్ని దేవుని కొరకు వాడే విషయంలో, తర్వాత విజయవాడలో ఫ్యామిలీ దేవుని ఈవిఎస్ఐ మినిస్ట్రీలో వాడబడుతూ ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగి దేవుని కొరకు పనిచేయడం, నాగ్పూర్లో 8 years ఉంది దేవుని కొరకు వాడబడుతూ ఇండియా దేశం అంతా తిరిగి సేవ చేయడం. ఆ తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్కు షిఫ్ట్ అయి 2001 నుండి ఇక్కడే ఉండి దేవుని యొక్క సేవలో ఈ విధంగా వాడబడుతుంది. మన కుటుంబాలు దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు మన యొక్క బేస్ ప్లాన్ చేసుకోవాలి. దేవుని కొరకు మన బిడ్డలను పెంచాలి. దేవుని కొరకు మన బిడ్డలను ట్రైనింగ్ ఇవ్వాలి. దేవుని కొరకే నీవు నేను జీవించాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. ప్రియులారా, మనం అలాగే జీవిద్దాం. ఇంకా చూడండి, చివరిలో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని మీకు చూపిస్తాను. ఒకటి 1950లో అప్పటి నుంచి 1945 నుండి కూడా కావచ్చు, ప్రొఫెసర్ ఈనోక్ అని ఆయన వారి మిస్సెస్ ఇద్దరు కూడా దేవుడు వారికి ఇచ్చిన దర్శనం, స్టూడెంట్స్ మధ్య పని చేయాలని దర్శనం ఇచ్చారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు రోజుల్లో మెడ్రాస్ పట్టణంలో వారి కుటుంబాన్ని ఓపెన్ చేసి స్టూడెంట్స్ని ఆహ్వానించి వారికి వాక్యం చెప్పి వారికి వాక్యంలో తర్ఫీదిచ్చి వారి వాక్యంలో నడిపించి డిసైపుల్స్ గాను లీడర్స్గా తయారు చేయగా అప్పటి రోజుల్లో ఆ యొక్క బైబిల్ స్టడీ అంతకంతకు విస్తరించి దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క మినిస్ట్రీని చెన్నై నుంచి కోయంబత్తూరుకు, చెన్నై నుంచి రాయవెల్లూరుకు ఈ యొక్క స్టూడెంట్ మినిస్ట్రీ అభివృద్ధి అయ్యి 1954లో ఒక యువిఎస్ఐ మూమెంట్గా తయారయ్యి
ఈ యొక్క యుఎస్ఐ మూవ్మెంట్ ద్వారా ఈనాడు ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో వేల కొలది విద్యార్థులు, వేల కొలది ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్స్ అంటారు, తయారు చేసి దేవుని కొరకు ఉన్నతమైన రీతిగా దేవుని సేవలో వాడబడుతున్న వారు ఉన్నారు. ఆనాడు ప్రొఫెసర్ ఈనక్ గారు తన వైఫ్ వాళ్ళ కుటుంబాన్ని ఓపెన్ చేసి ఎంతగా సేవ చేశారో అలాంటి కుటుంబాలు ఇండియా దేశంలో కొన్ని వందల కొలది కుటుంబాలు, వేలు కూడా చెప్పచ్చు, కుటుంబాలు రీప్రొడక్ట్ అయి దేవుని కొరకు తయారు చేయబడి ఇండియా దేశం అంతటా వారు స్పెండ్ చేసి అద్భుతంగా దేవుని కొరకు విద్యార్థుల మధ్య సేవ చేయడం మాత్రమే కాకుండా ఆ యొక్క సేవ విస్తరించిన దాన్ని బట్టి ఐఈఎం, ఎఫ్ఎంపిబి, ఇంకా వేరియస్ అదర్ మిషన్ ఏజెన్సీస్ కూడా దీని నుంచి రావడానికి ఎన్నో వందల సంఘాలు, ఎన్నో సంస్థలు అభివృద్ధి కావడానికి అద్భుతంగా దేవుడు ఈ యొక్క మినిస్ట్రీని వాడుకుంటున్నాడు. దీని ద్వారా ఇప్పుడు ఇండియా దేశంలో ఎన్నో వేల కొలది విద్యార్థులు ప్రతి సంవత్సరం మార్పుంచుకుంటూ దేవుని కొరకు తయారవుతూ ఉన్నారు. దీని ఇంపాక్ట్ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా దీని ద్వారా తయారైన గ్రాడ్యుయేట్స్ వెళ్ళి దేవుని కొరకు అద్భుతంగా సాక్షార్థంగా ఉన్నారండి. మంచి ఎగ్జాంపుల్గా ఇదొకటి నేను చెప్తున్నాను. తర్వాత దీనిలో మేము దాదాపు 29 years 30 years పనిచేసిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీని ప్రారంభం చేసి 2006 నుండి దేవుని కొరకు పనిచేస్తుండగా దేవుడు అద్భుత రీతిగా దేవుని యొక్క సేవలో అనేక సంఘాలకు, సహవాసాలకు, అనేక కుటుంబాలకు, అనేక వ్యక్తిగతమైన పాస్టర్స్కు, ఎల్డర్స్కు ఆశీర్వాదకరంగా మా ఫ్యామిలీని వాడబడుతున్న విషయం నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క పార్ట్నర్షిప్ ద్వారా మొదటి బ్యాచ్ బైబిల్ ట్రైనింగ్ కోర్సు విశాఖపట్నంలో రెవరెండ్ షాలెం ఇజ్రాయెల్ ఆయన ద్వారా అక్కడ జరిగింది. వారు ఆ పట్టణంలోనూ చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో నుండి ఒక 24 పాస్టర్స్, ఎల్డర్స్ను ఆయన నడిపించారు. ఆయన ద్వారా ఆ తర్వాత బ్యాచ్ ఇంకొక విక్టర్పాల్ గారి ఇంట్లోనూ, ఇంకొక బ్యాచ్ డాక్టర్ మసీబాల గారు ఈనాడు మనతో ఉన్నారు, వారి కుటుంబంలోనూ వారి ద్వారా కొన్ని బ్యాచెస్, స్టీవెన్ బాబు పాస్టర్ గారు ఇంకొక బ్యాచ్, ఇలాగూ ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో ఇలాగూ విస్తరించడానికి దేవుడు అద్భుతంగా సహాయం చేశారు. ఇంకొక చాలా ఛాలెంజింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిఐ మహేష్ గారు ఎస్ఎఫ్జే సహవాసం ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో 2018లో ఆయన మార్మన్స్ పొంది ఐ థింక్ స్టాన్లీ గారు ద్వారా ఆయన కొంత గైడెన్స్ వచ్చింది అనుకుంటాను. అప్పటి నుంచి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, పోలీసు హెడ్ కానిస్టేబుల్ అయితేమి, సిఐ అయితేమి, సబ్ ఇన్స్పెక్టర్ అయితేమి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మధ్య స్టార్ట్ చేసి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వారికి వీరు మాత్రమే కాకుండా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, టీచర్స్, ఇంకా మెడికల్ పీపుల్, వీరందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఎంతో మందిని దేవుని నమ్ముకొని నాడు దేవుని కొరకు అద్భుతమైన సాక్షాత్తంగా ఉండటానికి దేవుడు వారిని వాడుకుంటా చూస్తున్నాం. ఇంకొక విషయం, ఛత్తీస్గఢ్ నుంచి నార్త్ ఇండియాకు ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ తీసుకెళ్లాలనుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తుంటుండగా రవికుమార్ గారు, కె రవికుమార్ బిలాయిలో ఉంటారు, వారు పార్ట్నర్షిప్ ఇండియాను ఆహ్వానించినప్పుడు వారితో కలిసి 2022లో బిలాస్పూర్ వెళ్ళి ఒక రిట్రీట్ పెట్టాం. ఆ రిట్రీట్లో రవికుమార్ గారితో పాటు మరి షిబుజాన్, తర్వాత బసవరాజు గారు, తర్వాత బెంజమిన్ గారు, తర్వాత అరుణ్ రాథోడ్ గారు, ఇలాంటి పాస్టల్ మినిస్ట్రీలో ఉన్న వారందరూ కూడా ఆ రిట్రీట్కి వచ్చారు. ఆ రిట్రీట్లో పార్ట్నర్షిప్ ఇండియా గురించి తెలుసుకొని వారు ఆహ్వానించినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారి సంఘాలను ఆధారం చేసుకొని వారి మధ్య
గత 3 సంవత్సరాల నుంచి 20, 23, 24, 24, 25, 25, 26 ఈ 3 సంవత్సరాల బ్యాచ్లు కానీ బైబిల్ ట్రైనింగ్ కోర్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంతో మందికి పాస్టర్స్, చర్చ్ ఎల్డర్స్కు, సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుడు అద్భుతంగా ఆ కుటుంబాన్ని వాడుకుంటున్నట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, సంఘాల్లో జీవం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటుండగా నీవెలా దీన్ని తీసుకుంటున్నావు? క్వశ్చన్ ఏంటంటే, God is wanting your family to be used for the blessing of the mission. నీ కుటుంబము దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క పరిచర్యలో, సంఘంలో, మిషన్కి నీ కుటుంబం ఆశీర్వాదకంగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీవెలా తీసుకుంటావు? నీకు అర్థమవుతుందా ఈ యొక్క సందేశం? ఇప్పుడు దేవుడు నీ కుటుంబమును మిషన్ కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆర్ యు విల్లింగ్ టు బి యూస్డ్ ఫర్ గాడ్? నీ కుటుంబము దేవుని మిషన్ కొరకు వాడుటకు ఇష్టంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మనము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ సవాల్ చేస్తుండగా మీలో కొంతమంది దీని గురించి స్పందించాలని, దీని గురించి మీ యొక్క స్పందన, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగాలని మీకు టైం ఇస్తున్నా.